Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. ఈ వీడియోలో మనము మే అండ్ మైట్ అనే మోడల్ వర్బ్స్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి వీటి గురించి తెలుసుకుందాము. మే అనే మోడల్ వర్బ్ను జరగడానికి అవకాశం ఉండే విషయాల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము. అంటే యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీస్. ఇక్కడ పాసిబిలిటీ అంటే ఏంటి? ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు, జరగడానికి అవకాశం ఉంది. అటువంటి విషయాల గురించి మనము చెప్పడానికి మే అనే మోడల్ వర్బ్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండవచ్చు, సాయంత్రం వర్షం పడవచ్చు, వారు రైలు మిస్ అయిండవచ్చు. సో ఈ విధంగా ఏవైనా సంఘటనలు కానీ విషయాల గురించి కానీ మనము అవి జరగడానికి అవకాశం ఉంటే వాటిని చెప్పడానికి మే అనే మోడల్ వర్బ్ ఉపయోగించడం జరుగుతుంది. మే అనే మోడల్ వర్బ్ను మనము ఇంకొక సందర్భంలో కూడా ఉపయోగిస్తాము. అది ఏంటి అంటే యూజ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్, అనుమతి అడగడానికి, యూజ్ టు గ్రాంట్ పర్మిషన్, అనుమతి ఇవ్వడానికి. సో ఈ రెండు సందర్భాల్లో మనము మే అనే మోడల్ వర్బ్ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోపలికి రావచ్చా, నేను ఈరోజు త్వరగా బయలుదేరవచ్చా. ఈ రెండు సెంటెన్స్లలో మనము పర్మిషన్ అడుగుతున్నాము. థర్డ్ సెంటెన్స్, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు, ఇక్కడ పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నాము, అనుమతి ఇస్తున్నాము. సో ఈ విధంగా మనము మే అనే మోడల్ వర్బ్ని యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ లేదా యూజ్ టు ఆస్క్ ఫర్ ఎ పర్మిషన్ ఆర్ యూజ్ టు గ్రాంట్ ఎ పర్మిషన్ ఈ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము. మైట్ అనే మోడల్ వర్బ్ను మనము యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఓన్లీ పాసిబిలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము మైట్ అనే మోడల్ వర్బ్ను. సో ఇక్కడ అనుమతి అడగడానికి కానీ అనుమతి ఇవ్వడానికి కానీ మనము మైట్ అనే మోడల్ వర్బ్ను ఉపయోగించము. మరి మే అండ్ మైట్ అనే మోడల్ వర్బ్స్ రెండిటిని మనము యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, సో పాసిబిలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తే ఈ రెండిటి మధ్య తేడా ఏంటి దీని గురించి తెలుసుకుందాము. మరియు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఇంతకుముందు చెప్పినట్లు మనము మే అండ్ మైట్ అనే మోడల్ వర్బ్స్ను పాసిబిలిటీస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తామనుకున్నాం కదా. సో ఇవి పాస్ట్ పాసిబిలిటీ కావచ్చు, లేదంటే ప్రజెంట్ పాసిబిలిటీ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ పాసిబిలిటీ కావచ్చు. పాస్ట్ పాసిబిలిటీ అంటే గతంలో జరిగి ఉండడానికి అవకాశం ఉండే విషయాల గురించి చెప్పడము. ప్రజెంట్ పాసిబిలిటీ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉండే విషయాల గురించి చెప్పడము. ఫ్యూచర్ పాసిబిలిటీ అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉండే విషయాల గురించి చెప్పడము. సో ఈ మూడు సందర్భాల్లో పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ సందర్భంలో అయినా మనము పాసిబిలిటీస్ ఎక్స్ప్రెస్ చేయవచ్చు. మేను యూజ్ చేయవచ్చు మరియు మైట్ను కూడా మనము యూజ్ చేయవచ్చు. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. పాస్ట్ పాసిబిలిటీకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అఫర్మేటివ్ సెంటెన్సెస్ మనకందరికీ తెలిసిందే కదా. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, మళ్ళీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు సెంటెన్సెస్ ఎన్ని రకాలు వాటి గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ వీడియో చేశాను, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్ యూజ్ చేయడము, పాస్ట్ పాసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, గతంలో జరిగి ఉండడానికి అవకాశం ఉండే విషయాల గురించి మనం చెప్పాలనుకుంటున్నప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మే కానీ మైట్ కానీ ఏదైనా మోడల్ వర్బ్ యూజ్ చేయవచ్చు. తర్వాత హ్యావ్ అనే యాక్సిలరీ వర్బ్ వస్తుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ B3 వర్బ్ ఫామ్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే నెగటివ్ సెంటెన్స్ అయితే సేమ్ అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది.
మోడల్ వర్బ్ తర్వాత మనకు నాట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా పాస్ట్ పాసిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మే కానీ మైట్ కానీ మోడల్ వర్బ్ యూజ్ చేసి ఈ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్ ఫామ్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. వర్బ్ ఫామ్స్ ఎన్ని రకాలు, ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. హీ మే హ్యావ్ మిస్ ద ట్రైన్ దిస్ మార్నింగ్. ఇక్కడ మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. రెండవ సెంటెన్స్లో హీ మైట్ హ్యావ్ మిస్ ద ట్రైన్ దిస్ మార్నింగ్. మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. రెండిటికి మీనింగ్ సేమే వస్తుంది. అతను ఈ ఉదయం రైలు మిస్ అయ్యి ఉండవచ్చు. సో ఈరోజు మార్నింగ్ అతను ట్రైన్ మిస్ అయ్యి ఉండవచ్చు అనే అర్థం వస్తుంది. మరి రెండిటికి తేడా ఏంటి? మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తే మిస్ అయ్యి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉందనే అర్థం వస్తుంది. మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తే ట్రైన్ మిస్ అయ్యి ఉండడానికి తక్కువ అవకాశం ఉంది. అంటే మిస్ అయ్యి ఉండవచ్చు, మేబీ ఛాన్సెస్ చాలా తక్కువ. మే యూజ్ చేస్తే మిస్ అయ్యి ఉండవచ్చు, ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది అని అర్థం అన్నమాట. సో మే అనే మోడల్ వర్బ్ను మనము హయ్యర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ కోసం యూజ్ చేస్తాము. హయ్యర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ ఆ మీనింగ్ వచ్చే సందర్భంలో యూజ్ చేస్తాము. మైట్ అనే మోడల్ వర్బ్ను లోయర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ ఆ సందర్భంలో మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీకి సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఓన్లీ పాస్ట్ పాసిబిలిటీకి మాత్రమే సెంటెన్స్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? అఫర్మేటివ్ సెంటెన్స్కి మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మోడల్ వర్బ్ మే కానీ మైట్ కానీ రావాలి, తర్వాత బేస్ వర్బ్ ఫామ్. ఓకే. నెగిటివ్ సెంటెన్స్కి సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే ఉంటుంది. ఇక్కడ మోడల్ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనము ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే మే నో ద ఆన్సర్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్లో మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము. దే మైట్ నో ద ఆన్సర్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ రెండు సెంటెన్స్కు అర్థం ఒకటే. ఈ సమస్యకు, ఈ ప్రాబ్లంకు సమాధానం వారికి తెలిసి ఉండవచ్చు. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్లు మనము మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తే హయ్యర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ, సమాధానం తెలిసి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు. మైట్ అనే మోడల్ వర్బ్ను సమాధానం తెలిసి ఉండడానికి తక్కువ అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీకు మే అండ్ మైట్కు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. మే వచ్చేసి హయ్యర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ, మైట్ వచ్చేసి లోయర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ. ఈ సందర్భంలో మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇప్పుడు మనము కంటిన్యూస్ యాక్షన్స్ పాసిబిలిటీస్ అంటే ఏదైనా ఒక చర్య, సంఘటన ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, అంటే గతంలో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ప్రజెంట్ అట్ ద మూమెంట్ కావచ్చు, ఏదైనా ఒక సంఘటన కంటిన్యూస్గా జరుగుతూ ఉండవచ్చు అని చెప్పడానికి మనం ఏ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుందో నేర్చుకుందాము. అఫర్మేటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మోడల్ వర్బ్ మే కానీ మైట్ కానీ వస్తుంది, తర్వాత హ్యావ్ బీన్ కంటిన్యూస్ యాక్షన్ కదా, తర్వాత వర్బ్ ఐఎన్జి ఫామ్ అనేది వస్తుంది. అదే నెగిటివ్ సెంటెన్స్కి సెంటెన్స్ స్ట్రక్చరు అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే, ఎక్సెప్ట్ మోడల్ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి.
He may have been sleeping when you called. He might have been sleeping when you called. ఇక్కడ మొదటి సెంటెన్స్లో మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము, రెండవ సెంటెన్స్లో మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము. ఈ రెండు సెంటెన్స్కు మీనింగ్ సేమే అనమాట. నీవు ఫోన్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉండవచ్చు. ఓకే, సో ఇక్కడ నిద్రపోతూ ఉండడము కంటిన్యూస్ యాక్షన్. ఎప్పుడు? నువ్వు ఫోన్ చేసినప్పుడు, నీవు ఫోన్ చేసినప్పుడు. సో గతంలో అతను నిద్రపోతూ ఉండవచ్చు అని మనము చెప్పాలనుకున్నప్పుడు, అంటే ఖచ్చితంగా నిద్రపోతున్నట్లు కాదు, నిద్రపోతూ ఉండవచ్చు, జరిగి ఉండవచ్చు, జరుగుతూ ఉండవచ్చు గతంలో అనే సందర్భంలో ఇక్కడ మే ఆర్ మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లు మే అనే మోడల్ వర్బ్ను మనము హయ్యర్ డిగ్రీ ఆఫ్ పాసిబిలిటీ కోసం యూజ్ చేస్తాము. సో నిద్రపోతూ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉన్నప్పుడు మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మైట్ అనే మోడల్ వర్బ్ను మనము నిద్రపోతూ ఉండడానికి తక్కువ అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ పాసిబిలిటీస్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మోడల్ వర్బ్ వస్తుంది, తర్వాత బీ, తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్. నెగటివ్ సెంటెన్స్కి సేమ్ పాజిటివ్ సెంటెన్స్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. మోడల్ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ మే బీ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ రైట్ నౌ. హీ మైట్ బీ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ రైట్ నౌ. ఈ రెండు సెంటెన్స్లో మొదటి సెంటెన్స్లో మనము మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము, రెండవ సెంటెన్స్లో మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము. ఈ రెండు సెంటెన్స్ మీనింగ్ ఇప్పుడు అతను పరీక్షకు చదువుతూ ఉండవచ్చు. ఇక్కడ అతను పరీక్షకు చదువుతూ ఉండవచ్చు అట్ ద మూమెంట్. ఇది కంటిన్యూస్ యాక్షన్ కదా. ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో చదువుతూ ఉండడము, ఉండవచ్చు. సో ఈ విధంగా అర్థం వస్తుంది. ఇక్కడ కూడా మే అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తే మొదటి సెంటెన్స్కు మీనింగ్ వచ్చేసి చదువుతూ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అనే అర్థంలో ఉంటుంది. మైట్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసినప్పుడు రెండవ సెంటెన్స్లో చదువుతూ ఉండడానికి తక్కువ అవకాశం ఉంది అనే అర్థం వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కంటిన్యూస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే ఏదన్నా ఒక పర్టికులర్ టైంలో ఏదన్నా జస్ట్ యాక్షన్ జరిగే దాని గురించి మాట్లాడుతున్నారా, దాన్ని బట్టి మీరు ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలో డిసైడ్ అవ్వాలి. సో సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని అది ఏ టెన్స్లో మీరు చెప్పాలనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మాట్లాడవచ్చు. నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఈ సెంటెన్సెస్ మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, మే అనే మోడల్ వర్బ్ను మనము పర్మిషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అనుమతి ఇవ్వడానికి కానీ లేదంటే అనుమతి తీసుకోవడానికి, అనుమతి అడగడానికి కానీ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. వీటికి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో టు ఆస్క్ ఫర్ పర్మిషన్, అనుమతి అడగడానికి మనము సెంటెన్స్ స్ట్రక్చరు ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మొదట మోడల్ వర్బ్ వస్తుంది మే, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బేస్ వర్బ్ V1 వర్బ్ ఫామ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ లీవ్ అర్లీ టుడే. నేను ఈరోజు త్వరగా బయలుదేరవచ్చా. ఇక్కడ మే అనే మోడల్ వర్బ్ సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది, తర్వాత సబ్జెక్టు, తర్వాత బేస్ వర్బ్ ఫామ్ లీవ్ V1 వర్బ్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు పర్మిషన్ గ్రాంట్ చేయాలంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ వస్తుంది, మే అనే మోడల్ వర్బ్ వస్తుంది, తర్వాత బేస్ వర్బ్ ఫామ్ V1 వర్బ్ ఫామ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే గో నౌ, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు.
ఇక్కడ యు అనేది సబ్జెక్టు, మే అనేది మోడల్ వర్బ్, గో V1 వర్బ్ ఫామ్. నౌ ఇప్పుడు సో ఈ విధంగా మనము పర్మిషన్ అడగాలంటే సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, పర్మిషన్ ఇవ్వడానికి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి సెంటెన్స్ స్ట్రక్చరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని సెంటెన్సెస్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మే అండ్ మైట్ అనే మోడల్ వర్బ్స్ను యూజ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.